సార్, ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు అభిమానుల నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది సార్. తమిళ్ ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కలిసారు. అక్కడ మలయాళం నుంచి కూడా మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు కూడా వాళ్ళిద్దరు కూడా కలిసి 25 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా బాలకృష్ణ గారు, చిరంజీవి గారు కలిసి యాక్ట్ చేయాలని చెప్పేసి మొన్నటి నుంచి కూడా వైరల్ అవుతుంది. మరి ఆ పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు కలిసి చేస్తారా? చేయటానికి వాళ్ళకి పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. నిజానికి ఒక సీరియస్ ప్రయత్నం ఒకటి జరిగింది గతంలో. ఆ, ఆ సీరియస్ ప్రయత్నం కోదండరామిరెడ్డి గారు చేశాడు. కోదండరామిరెడ్డికి అటు చిరంజీవితోనూ హిట్స్ ఉన్నాయి, బాలకృష్ణతోనూ హిట్స్ ఉన్నాయి. ఉమ్, అందుకని ఆయన ఒక ప్రయత్నం చేశాడు. తన సొంత సినిమా తీయాలనుకున్నాడు ఆయన. వీళ్ళిద్దరిని పెట్టి తన సొంత బ్యానర్లో సినిమా చేయటం కోసం ఉమ్, ఆయన ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వీళ్ళిద్దరి చుట్టూ తిరిగాడు. కానీ అప్పుడు వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్స్ లోను, అలాగే వాళ్ళ ఇమేజ్లు మ్యాచ్ చేయటం అనే దగ్గర క్లాష్ వచ్చి ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాల. కానీ కాదని అనలేదు ఇద్దరు, ఉమ్, చేద్దామనే అన్నారు కానీ ముందుకైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి వాతావరణం నేపథ్యంలో కన్విన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఉమ్, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యేలాగానే ఉన్నారు అన్ని విధాలుగా. ఉమ్, ఎందుకంటే వెంకటేష్ తో సినిమా చేశాడు ఆయన మొన్నే. అవును. బాలకృష్ణ కూడా తన సినిమాల్లో జగపతి బాబు హీరోగా వచ్చే జగపతి బాబు విలన్ గా బాలకృష్ణ సినిమాలో నుంచే ఎలివేట్ అయ్యాడు. ఉమ్, శ్రీకాంత్ కూడా ఆ తరహా ఎలివేషన్ బాలకృష్ణ సినిమా నుంచే దొరికింది. అవును. అలా ఆయన కూడా పెద్దగా తను సెంట్రిక్ గానే సినిమా ఉండాలనే ధోరణిలో లేడు. ఉమ్, సో ఇప్పుడు వర్కౌట్ చేయొచ్చు జాగ్రత్తగా. అంటే ఎలా ఉండాలి వాళ్ళిద్దరు, అంటే వింటేజ్ హీరోలే ఇద్దరు, ఆ క్యారెక్టర్స్ ఎలా వర్కౌట్ చేయాలి అనే దాని మీద కృషి జరగాలి. ఉమ్, ఏ కారణం చేత అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో మల్టీ స్టారర్లు చాలా చేశారు వాళ్ళు. ఉమ్, అంటే దాదాపు కలిసి 15 సినిమాల పైన నటించారు వాళ్ళు. ఇది ఇద్దరికి స్టార్డమ్ వచ్చేసిన తర్వాత. ఓకే. రామారావు గారు ఎంటర్ అయ్యే నాటికే నాగేశ్వరరావుకి స్టార్డమ్ ఉంది. ఆ తర్వాత ఈయన స్టార్ అయ్యాడు. అయిన తర్వాత కూడా అంటే వెరీ సెకండ్ ఫిలిం నుంచే కలిసి నటించారు వాళ్ళు. రామారావు గారు రెండో సినిమా పల్లెటూరు పిల్లలు, నాగేశ్వరరావు గారు ఉన్నాడు. అక్కడి నుంచి దాదాపుగా వాళ్ళు ప్రయాణం శ్రీకృష్ణార్జున యుద్ధం వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత రామకృష్ణులు, చాణక్య చంద్రగుప్త, సత్యం శివం ఆ సినిమాలు చేశారు చివరిలో. అవి అంటే విబి రాజేంద్ర ప్రసాద్ గారి ప్లాన్ కూడా అదే. ఇప్పుడు నెల్సన్ ప్లానే విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజుల్లో వేశాడు. ఉమ్, వేసి ఒక బిగ్ హిట్ కొట్టాలి అంటే, కమర్షియల్ గా ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా చేయాలి అంటే రామారావుని, నాగేశ్వరరావుని చాలా గ్యాప్ తర్వాత ఒక చోటకి తీసుకొస్తే అది బిగ్ రేంజ్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేశాడు. ఉమ్, అయితే అప్పటికే రామారావు గారికి నాగేశ్వరరావుతో కలిసి నటించాలనే ఒక కోరిక పుట్టి ఉంది. ఓకే. ఆయన దానవేరు సూరకర్ణ టైంలోనే అప్రోచ్ అయ్యాడు. ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు మీరు చేయండి అని. అంటే ఆయన స్టూడియోలో చేసిన మొదటి సినిమా దానవేరు సూరకర్ణ. దానిలో నాగేశ్వరరావు ఉంటే బాగుంటుందని అనుకున్నాడు ఆయన. ఉమ్, అది వర్కౌట్ అలా, ఇందులో ఏ క్యారెక్టర్ నేను చేయదగ్గది లేదు కాబట్టి నన్ను వదిలిపెట్టే అన్నాడు ఆయన. ఆ తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఇమ్మీడియట్ గా కర్ణ తర్వాత చేసిన చాణక్య చంద్రగుప్తలో నాగేశ్వరరావుని చాణక్యుడిగా తీసుకున్నాడు ఆయన. యాక్చువల్గా తను చేయాలనుకున్న క్యారెక్టర్ అది. తను చేయాలనుకున్న క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అయితే బాగుంటుంది అని ఆయనతో చేయించుకున్నాడు. ఆయన డైరెక్షన్లో నటించాడు ఆయన. రామారావు గారి డైరెక్షన్లో నాగేశ్వరరావు నటించిన సినిమా. ఉమ్, చాణక్యుడిగా నాగేశ్వరరావు గారికి చాలా పేరు వచ్చింది. తను కొంత తగ్గి ఉంటాడు రామారావు గారు ఆ సినిమాలో, చాలా కనిపిస్తుంది సినిమాలో. ఎక్కడా దూకుడుతనం ఉండదు. జనరల్ గా మిగిలిన సినిమాల్లో గుండమ్మ కథ ఆ సినిమాల్లో తను డామినేట్ చేస్తాడు. ఉమ్, చాణక్య చంద్రగుప్తాలో చాలా సబ్మిసివ్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. పర్టికులర్ గా నాగేశ్వరరావు ఉన్న ఫ్రేమ్ లో ఆయన చాలా తగ్గి ఉంటాడు రామారావు. అది ఆ తరహా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది ఇప్పుడు కూడా చిరంజీవి, బాలకృష్ణ మధ్య. ఉమ్, సో ప్రాపర్ స్క్రిప్ట్ తో వెళ్ళి అప్రోచ్ అయితే చేసే అవకాశం ఉంది. ఓకే. చెప్పలేం, మేబీ అనిల్ రావిపూడి వర్కౌట్ చేస్తాడేమో చూడాలి. అప్పుడు కోదండరామిరెడ్డి గారి ఉమ్, ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడికి ఇద్దరితోనూ మంచి హిట్సే ఉన్నాయి. ఉమ్, భగవంత్ కేసరి, అలాగే ఇది చిరంజీవితో మొన్న చేసినటువంటి మనశంకర వరప్రసాద్ గారు. ఉమ్, కాబట్టి ఇద్దరిని కలిపి ఒక అద్భుతమైన, అంటే బాలకృష్ణతో సీరియస్ సినిమా చేశాను,
ఎంటర్టైన్మెంట్ చేయలేదు అనేటువంటి ఒక వెలితి ఉంది అని మాట్లాడాడు ఈ మధ్య ఎక్కడో ఆయన. అవును. అందుకని ఆ వెలితి తీర్చుకుంటూ ఆయన్ని ఈయన్ని పూర్తి స్థాయి వినోద భరిత చిత్రంలో ఎక్కడైనా ఇన్వాల్వ్ చేసేస్తే జనం ఎంజాయ్ చేసేస్తారు. కానీ బోయపాటి గారిని అప్పుడు కథ సిద్ధం చేయండి, కలిసి యాక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చిరంజీవి గారు అన్నాడు. మరి ఇప్పుడు బోయపాటి గారు బోయపాటి కూడా ప్రయత్నం చేయొచ్చు. అంటే అది ఒక ఎమోషనల్ కంటెంట్ ఎలివేషన్స్, దానికంటే కూడా తెలుగు ఆడియన్స్ వింటేజ్ హీరోల నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్తే బాగుంటుందనేది మనకి మనశంకర్ వరప్రసాద్ గారు అర్థం చేయించిన సినిమా. అదే కదా వాల్తేరు వీరయ్య కూడా. అవును. బాలకృష్ణ గారు స్టిల్ ఇప్పటికీ ఎమోషనల్ క్యారెక్టర్లో చేస్తూ వెళ్తున్నాడు, కానీ ఆయన గతంలో ఎంటర్టైనింగ్ హీరోగా కొన్ని సినిమాలు మెప్పించాడు. అది మాపల్లెలో గోపాలుడు కావచ్చు, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయనకి. భలే దొంగ ఆయన దేవి వరప్రసాద్ గారి బ్యానర్లో వచ్చిన ఏకైక బాలకృష్ణ గారి సినిమా, అది పెద్ద హిట్టే. అలాగే అనసూయమ్మ గారు అల్లుడు, అది పెద్ద హిట్ సినిమానే. ఆ ఏరియాలో కూడా హిట్స్ ఉన్నాయి అతను. నారి నారి నడుమ మురారి, అది ఎంటర్టైనింగ్ సినిమానే. జంజాల గారి డైరెక్షన్లో వచ్చిన సీతారాం కళ్యాణం కూడా ఎంటర్టైనింగ్ సినిమానే. సో అలాంటి కంటెంట్తో బాలకృష్ణని చూడాలి అని అనుకుంటున్నారు అభిమానులు. ఓకే. ఆ ఏరియాలో వర్కౌట్ చేయడం కొంత తేలిక అవుతుంది. అనిల్ రావిపూడి లేదు బోయపాటి, ఓకే, వాళ్ళిద్దరిలో ఎవరైనా ముందుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తే. కోదండరామిరెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఈ వాతావరణంలో మూవ్ అవుతారా లేదా అనేది చెప్పలేం, కానీ వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.